హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో మీకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి బ్రీఫ్గా మీకు వివరిస్తాను. 23వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్ యొక్క అంశాలు చూసుకున్నట్లయితే సమగ్ర స్వరూపం అసలు ఏ విధంగా ఉందంటే, ఇక్కడ 2024-25 సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ 22-23 వాస్తవ గణాంకాలు, 23-24 బడ్జెట్ గణాంకాలు, 23-24 వాస్తవ గణాంకాలు. ఇవి మనకు కావాల్సిన 24-25 సంబంధించిన గణాంకాలు. ఇక్కడ రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూళ్ళు అంటే ఇవి ఆదాయం కిందకు వస్తుంది. రెవెన్యూ వసూల్లో పన్ను ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, మూలధన వసూలు వచ్చేసరికి రుణాలు రికవరీ చేయటం కానీ, ఇతర వసూలు కానీ, అప్పులు ఇతర వసూళ్ళకి సంబంధించి అంశాలు ఉన్నాయి. మొత్తం మనకి రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి 31,29,200 కోట్లు ఇక్కడ మనకి రెవెన్యూ వసూలు వచ్చేసాయి. అదేవిధంగా మూలధన వసూలు వచ్చేసి 16,91,312 అంటే ఈ రెండింటిని కలిపితే ప్లస్ చేస్తేనే ఇక్కడ 48,20,512 కోట్లు వస్తుంది. ఇది మొత్తం ఆదాయం. 1 + 2 కలిపితే మొత్తం ఆదాయం ఎంత. మొత్తం వ్యయం వచ్చేసి 3 + 6 అంటే ఇక్కడ రెవెన్యూ ఖాతా మరియు మూలధన ఖాతా. రెవెన్యూ ఖాతా ఇక్కడ 37,09,401 కోటి, ఇక్కడ 11,11,111 కోట్లు. ఈ రెండు కలిపితే సేమ్ మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. 48,20,512 కోట్లు వస్తుంది. ఇది మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం. మనకి కావాల్సింది బడ్జెట్ మొత్తం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫిగర్ వచ్చేసి ఇక్కడ 48,20,512 కోట్లను బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. మనకు కావాల్సింది ఇక్కడ రెవెన్యూ లోటు అంటాం. ఇది 5,80,201 కోటి ఉంది. ఇక్కడ 3-1 ఇక్కడ రెవెన్యూ ఖాతాలోంచి ఇక్కడ రెవెన్యూ ఆదాయాన్ని తీసివేస్తే ఎంత వస్తుంది. నికర రెవెన్యూ లోటు వచ్చేసి 7-5 అంటాం. ఇక్కడ రెవెన్యూ లోటులోంచి మూలధన ఆస్తుల కోసం తీసివేస్తే దీన్ని 1,89,423. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకు కావాల్సిందే ద్రవ్య లోటు. చాలా ఇంపార్టెంట్. ద్రవ్య లోటు వచ్చేసి 16,13,312. ఇక్కడ చూసినట్లయితే ద్రవ్య లోటు అంటే ఏంది, మొత్తం ఆదాయంలోంచి అప్పులు తీసివేసినట్లయితే ఆదాయాన్ని పోతే మిగిలిన అప్పులు ఉంటాయి కదా, అప్పులను ఏమంటామంటే ద్రవ్య లోటు అంటాం. ఇక్కడ 16,13,312 రూపాయలకి అప్పులు అని ఉంది కదా, అప్పులు. దీన్నే మనం ద్రవ్య లోటు అంటాం. మన జీడిపిలో ఎంత ద్రవ్య లోటు ఉందంటే 16,13,312 రూపాయలు అంటే కోట్ల రూపాయలు ద్రవ్య లోటు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన జీడిపిలో 4.9%. ఇది జీడిపిలో ఎంత శాతం ద్రవ్య లోటు అంటే 4.9%. నెక్స్ట్ ప్రాథమిక లోటు ఎంత ఉందంటే 4,50,372 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రాథమిక లోటు ఉంది. మనకి ఎకానమీలో వస్తుంది ఇవి టర్మ్స్, డెఫినేషను. ద్రవ్య లోటు అంటే ఏంది, ప్రాథమిక లోటు అంటే ఏంది, రెవెన్యూ లోటు అంటే ఏంది, వీటి మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మనం ఈ ఫిగర్స్ని గుర్తుంచుకున్నట్లయితే తర్వాత డెఫినేషన్స్ని చదువుకునేటప్పుడు వాటి యొక్క పర్సంటేజ్ని మనం అంత క్రితం ఇయర్తో పోల్చుతూ తెలుసుకోవచ్చు. ఇది మనకు బడ్జెట్కి సంబంధించిన ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. చూసుకున్నట్లయితే మరి బడ్జెట్లోకి ఎక్కువగా ఆదాయం ఏ రూపంలో వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఆదాయం ఎలా వస్తుంది, మరి ఖర్చు దేనికి ఎక్కువ అవుతుంది అనేది చాలా సందర్భాలు అడిగినటువంటి అంశం అది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఉంది. ఇక్కడ పై చార్ట్లో చూసినట్లయితే కలర్స్ ద్వారా సూచించడం జరిగింది. ఇక్కడ ఈ వైలెట్ కలర్లో ఉన్నది, వంకాయ రంగు కలర్లో ఉన్నది 17% ఉన్నది కార్పొరేషన్ పన్ను. ఇక్కడ 19 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ అంటాం. ఇక్కడ 18% వచ్చేసి వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ అంటాం. ఇక్కడ 27% వచ్చేసి అప్పులు. ఇది మరి మనకు అప్పులు ఇతర రుణాలు కాకుండా మనం తీసుకున్న అప్పుల నుంచి కూడా మరి మనం ఆదాయం కింద లెక్కేస్తారు. ఇక్కడ రావటానికి బడ్జెట్లో కలిపిన దాన్ని
ఇది కాకుండా మనకు సొంతంగా ఎక్కువ ఆదాయం దేని నుంచి వచ్చింది, ఇక్కడ 27% తీసేసినట్లయితే మిగిలింది చూసినట్లయితే 19% ఒకటో స్థానం, ఇక్కడ 18 రెండో స్థానం, 17 మూడో స్థానం. 19 ఒకటో స్థానం అంటే ఏమొస్తుంది అక్కడ, ఆదాయ పన్ను. అంటే భారతదేశంలో అత్యధిక ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, ఆదాయ పన్ను ద్వారా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవది జిఎస్టీ ద్వారా వస్తుంది. ఆదాయ పన్ను తర్వాత ఐటీ ఈజ్ గ్రేటర్ దెన్, తర్వాత జిఎస్టీ ఈజ్ గ్రేటర్ దెన్ కార్పొరేషన్ ట్యాక్స్, సిటీ అంటాం, కార్పొరేషన్ ట్యాక్స్ నెక్స్ట్ మూడో స్థానంలో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంటు. ఈ రేషియోని అడగటానికి అవకాశం ఉంది, వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో అడగటానికి అవకాశం ఉంది. అత్యధిక ఆదాయం వచ్చేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను రూపంలో వస్తుంది, తర్వాత జిఎస్టీ రూపంలో వస్తుంది, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం. అంటే వివిధ రకాల కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించే, అంటే కంపెనీల చట్టం ప్రకారం కంపెనీలు ఏర్పాటు చేయబడతాయి. అవి కొంత ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లిస్తాయి. దీన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం. ఇక్కడ జిఎస్టీ అంటే వస్తు సేవలకు సంబంధించిన ట్యాక్స్, ఐటీ అంటే ఆదాయం మీద విధించే ట్యాక్స్ ఐటీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి మనకు వచ్చిన రాబడి నుంచి ఎక్కువ దేనికి ఖర్చు అవుతుందంటే ఇక్కడ చూసినట్లయితే 21% ఉంది, 19% ఉంది, అదేవిధంగా 18% ఉంది. మరి 21% వచ్చేసి ఇతర ఖర్చులు. ఇది తీసేయండి, ఇతర ఖర్చులు అనేది పక్కన పెట్టండి. ఇక 19% ఇక్కడ వైలెట్ అంటే వడ్డీ చెల్లింపులకి అత్యధికంగా పోతుంది. మన దేశం బడ్జెట్ కోసం చేసిన అప్పులకి చెల్లించే వడ్డీ చెల్లింపులకి ఒకటో స్థానం ఉంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు, రక్షణ సబ్సిడీలకు సంబంధించి మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వ రంగాలకు సంబంధించింది ఇక్కడ 16%. ఇది రెండో స్థానం ఆక్రమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక 9% ఉంది, ఇక్కడ 9% ఉంది. ఈ 9% తీసుకున్నట్లయితే ఇక్కడ రక్షణ రంగానికి కేటాయింపులు, అదేవిధంగా ఫైనాన్స్ మరియు ఇతర బదలాయింపులు, ఇవి మూడో స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే ఎక్కువగా దేనికి పోతున్నాయి, వడ్డీ చెల్లింపులకి పోతున్నాయి అని అర్థం. ఇక్కడ ఇతర ఖర్చులు, తర్వాత వడ్డీ చెల్లింపులు, తర్వాత రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు అనేది చేయడం జరిగింది. వీటిని గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా, ఎకానమీలో భాగంగా అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఇవి. నేను అందుకని కొన్ని టాపిక్స్ని హైలైట్ చేసి మీకు వివరించడం జరుగుతుంది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 48,20,512 కోట్లు మొత్తం 2024-25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ 48 లక్షల కోట్లు. అలా ఒక రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి, 48 లక్షల కోట్లు. నెక్స్ట్ మరి బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధాన్యాలు అని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9 ప్రాధాన్యాలు, 9 ముఖ్యమైన అంశాలను పేర్కొనడం జరిగింది. అవి ఏమేమిటంటే ఇవి చాలా ఇంపార్టెంటు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇటువంటి అంటే థీమ్స్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటిని అడగటం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పాదకత, అంటే వ్యవసాయ రంగంలో 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయటం, మొత్తం 1,50,000 కోట్లు కేటాయించడం జరిగింది. 109 రకాల కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. మొత్తం 32 రకాల పంటలకు సంబంధించి. అంటే ఇక్కడ వ్యవసాయ రంగం ప్రాథమికంగా ఉంది. తర్వాత సేవా నిర్మాణ రంగాలు, అంటే వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం, నిర్మాణ రంగం ఉంది, సేవా రంగం ఉంది. ఇట్లా గుర్తుంచుకోండి ఆర్డర్లో. వ్యవసాయ రంగం ఉంది, నిర్మాణ సేవా రంగం ఉంది, ప్రాథమిక రంగం ఉంది, తృతీయ రంగం ఉంది, నిర్మాణ రంగం కూడా ద్వితీయ రంగంలో ఉంటుంది. కాబట్టి 3 ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళందరికీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి కల్పించాలి. ఇది కూడా ఉపాధికి సంబంధించి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఉంది. మరి నైపుణ్యాభివృద్ధి ఉంచినట్లయితే మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అందుకే మానవ వనరుల అభివృద్ధి ఉంది, అలా గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు, సంబంధించిన అంశం. ఇక్కడ పట్టణాలకు సంబంధించి ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్ అంటాం, అమృత అంటాం, అటువంటి అమృత నగరాలు అంటాం.
అటువంటి పట్టణాలకు సంబంధించి అంటే 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, ప్రధాని పట్టణ ఆవాస్ యోజన 2 కింద 1 కోటి మందికి పేద తరగతి ఇల్లు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ భావి తరం సంస్కరణలు అంటే భవిష్యత్తు కోసం ఏమేమి ప్రవేశపెట్టాలి అనేది పేర్కొనడం జరిగింది. అంటే భూములన్నిటి కూడా ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా భూ ఆధార్. ఇప్పుడు జనాభాకి మనుషులకి ఏ విధంగా అయితే ఆధార్ నెంబర్ను రూపొందించడం జరిగిందో అట్లే భూములకు కూడా సర్వే నెంబర్ల ప్రకారం భూ ఆధార్ అని ఒక ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నెంబర్ను కేటాయించాలని ఒక ప్రాజెక్టును పేర్కొనడం జరిగింది. మరి ఇది భావితరం సంస్కరణలు ఉంది. ఇక్కడ ఇన్నోవేషన్ అంటే రీసెర్చ్కి సంబంధించి ఉంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు. ఈ 9 అంశాలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది, అడగడానికి అవకాశం ఉంది. కావున ఈ కీవర్డ్స్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వ్యవసాయానికి సాగు సంబంధించి మొత్తం వ్యవసాయానికి సంబంధించి ఎంత కేటాయింపులు జరిగినాయి అంటే 1.52 లక్షల కోట్లు. అంటే ఇక్కడ 1,52,000 కోట్లని ప్రతిపాదించడం జరిగింది. మొత్తం 109 కొత్త వంగడాలని రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఇట్లాంటివి మొత్తం 32 రకాల పంటలలో 109 రకాల వంగడాలని అందించాలని మన బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయటం, మరి సహకార సంఘాలకు ప్రోత్సాహించడం, పప్పు దినుసులు నూనెలో స్వయం సమృద్ధి సాధించడం, డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించడం, రొయ్యల ఉత్పత్తి ఎగుమతికి ప్రోత్సాహకాలు అందించడం, జాతీయ సహకార విధానాన్ని మరింత వృద్ధి చెందించడం, భూసారాన్ని పెంచి జీవవైద్యానికి తోడ్పడటం వంటివి రూపొందించడం జరిగింది. మరి యూరియాకి బడ్జెట్లో సబ్సిడీ అనేది ఈసారి బడ్జెట్లో తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా కీవర్డ్స్ డీటెయిల్గా ఒకసారి చూసినట్లయితే అంటే సర్వే వచ్చిన తర్వాత, సమగ్రమైన సర్వే వచ్చిన తర్వాత చదివితే గుర్తుంటుంది. అంటే ఈ సర్వేని ఏ విధంగా చదవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అంటే ఎటువంటి అంశాలు చదవాలి, సర్వే అనగానే చాలా పెద్దగా ఉంటుంది ఆ బుక్ అనేది. ఏ అంశాలు చదవాలంటే ఆదాయానికి సంబంధించిన అంశాలు చదవాలి, అదేవిధంగా మరియు వ్యయానికి సంబంధించిన అంశాలు చదవాలి, ఇంపార్టెంట్. కావున నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, మరి ప్రాథమిక లోటుకు సంబంధించిన అంశాలను చదవాలి. మరి బడ్జెట్లో ఆవిష్కరించిన కొత్త అంశాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి చదవలసి ఉంటుంది. అందుకోసమనే నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఏమేమి చదవాలి, సర్వేనంలో ఏమేమి చదవాలని చాలామందికి అనుమానం వస్తుంది. అందుకోసమని నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ప్రతిపాదనలు ఏంటి, ఖర్చు ఏంటి, ఎంత కేటాయింపులు జరిగినాయి అనేది కూడా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కొత్తగా మనకి ఈ బడ్జెట్లో చూసినట్లయితే యూపీ ఇండియాలో డిజిటల్ కామర్స్ ద్వారా చెల్లింపులు అనేవి దేని ద్వారా ఎక్కువ జరుగుతాయి అంటే 2023, ఇక్కడ 2027 అంచనా ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ 57% వచ్చేసి డిజిటల్ వ్యాలెట్ల ద్వారా, అంటే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అటువంటి డిజిటల్ యాప్స్ ద్వారా దాదాపు భారతదేశంలో 57% చెల్లింపులు జరుగుతుంటే, క్రెడిట్ కార్డుల ద్వారా 15% క్రెడిట్ కార్డ్స్ ద్వారా జరుగుతుంటే, 7% డెబిట్ కార్డ్స్ ద్వారా జరుగుతుంటే, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా 12%, నెట్ బ్యాంకింగ్ ద్వారా 12% జరుగుతున్నాయి. మరి ఇక్కడ ముందస్తు నగదు చెల్లింపు అనేది చాలా తక్కువ, కేవలం 1%. అంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఇక్కడ ఉంది, కేవలం 3% మాత్రమే. క్యాష్ ద్వారా ముందస్తు నగదు చెల్లింపు ద్వారా 3%, 1% జరుగుతుంది. ఎక్కువ చెల్లింపులు అనేవి యూపీఐ డిజిటల్ వ్యాలెట్ల ద్వారా జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ 15% క్రెడిట్ కార్డ్స్ అండి. క్రెడిట్ కార్డ్స్ ద్వారా 2వ స్థానం వస్తే, ఇక్కడ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా 3వ స్థానం, డెబిట్ కార్డ్స్ 4వ స్థానం రావటం జరిగింది. ఈ స్థానాలను మీరు గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్లో అడగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ పన్ను విధానం స్లాబులను మార్చడం జరిగింది. పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానంలో 2023, 24 ఎలా ఉంది, 24, 25 ఎలా ఉంది. 23, 24లో 0 నుండి అంటే 3 లక్షల వరకు పన్ను లేదు. 3 నుంచి 6 5%, 6 నుంచి 9 10%, 9 నుంచి 12 15%, 12 నుంచి 15 20%, 15 లక్షల పైన 30%.
దీన్ని ఈజీగా గుర్తించవచ్చు. 3,00,000, 3, 6, 6, 9, 9, 12 అంటే 3 లక్షలు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ట్యాక్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 3,00,000, 3,00,000, 3,00,000 ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ 5%, 10, 15, 20, 30%. అంటే 15 లక్షల పైన 30%. 5 యొక్క మల్టిపుల్స్ ఉండటం జరిగింది. 5 + 5, 10 + 5, 15 + 5, 20 ఇలా ఉంది. దీన్ని ఈజీగా గుర్తించవచ్చు. మరి దీంట్లో మాత్రం చిన్న మార్పు చేశారు. ఇక్కడ 3,00,000, ఇక్కడ 3,00,000 సేమ్. ఇక్కడ 3 నుంచి 6 లక్షలు ఉన్న దాన్ని 3 నుంచి 7 లక్షలు చేశారు. అదే 5%. అంటే ఈ పన్ను రేటు స్లాబ్ మారలేదు, కానీ ఇక్కడ ఆదాయ పరిమితి అనేది మారింది. 6 నుంచి 9 లక్షలు ఉంటే ఇక్కడ 7 అయింది కాబట్టి 7 నుంచి 10 లక్షలు చేశారు. 9 నుంచి 12 లక్షలు ఉంటే ఇక్కడ 10 నుంచి 12 లక్షలు చేశారు. 12 నుంచి 15 ఉంటే 12 నుంచి 15. ఈ 12 నుంచి 15 మారలేదు, 3 నుంచి 3 మారలేదు. మారిందల్లా ఈ మధ్యలో 3 మారాయి. ఇది గుర్తుంచుకోండి. 3, 7 అంటే 4 లక్షలు, 7, 10, 3 లక్షలు, 10, 12, 2 లక్షలు, 4, 3, 2 అలా గ్యాప్ వస్తుందో డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే 4 లక్షలు గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది, ఇక్కడ తేడా ఉంది. ఇక్కడ 3 లక్షలు తేడా ఉంది, ఇక్కడ 2 లక్షలు తేడా ఉంది. ఈ 4, 3, 2 కోడ్ గుర్తుంచుకోండి. ఇక్కడ 12, 15 సేమ్, 12, 15 సేమ్, 0, 3 సేమ్, 0, 3 సేమ్. ఈ 4, 3, 2 ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కదా, అది గుర్తుంచుకుంటే ఈజీగా వస్తుంది, ఈజీగా గుర్తించవచ్చు మనం. నెక్స్ట్ మరి తలసరి జీడిపిలో ఎవరెక్కడ అన్నప్పుడు ఒక దేశ జీడిపి అంటే ఏడాదిలో ఆ దేశంలోని ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు సేవల మొత్తం విలువ అని అర్థం. అంటే దేశమంతా కలిసి ఉత్పత్తి చేసిన విలువ అయితే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద దేశాల జీడిపి భారీగా అవి అభివృద్ధి చెందుతున్న దేశాల కింద లెక్క. తక్కువ జనాభా ఉన్న చిన్న దేశాల జీడిపి తక్కువ ఉన్న తలసరి జీడిపి ఎక్కువగా ఉండటం వల్ల సంపన్న దేశాల కింద లెక్క. వాస్తవానికి చైనా కావచ్చు, మన ఇండియా కావచ్చు, జనాభా ఎక్కువగా ఉంది. మరి మన ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఉత్పత్తి చేసిన విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ తలసరి జీడిపితో పోల్చుకుంటే మరి మన దేశ జీడిపి చాలా తక్కువగా ఉంటుంది, తలసరి జీడిపి. కానీ మన అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇక్కడ లక్సెంబర్గ్ తీసుకున్నట్లయితే $1,27,046 ఇక్కడ తలసరి జీడిపి ఉంటే మన ఇండియాది కేవలం $2,389 మాత్రమే ఉన్నది. అంటే మన ఇండియా కానీ చైనా కానీ అభివృద్ధి చెందుతున్న మన దేశాల కింద లెక్కేస్తారు. ఎక్కువ తలసరి జీడిపి ఎక్కడ ఉంది? మనం అమెరికా సంపన్నమైన దేశం అనుకుంటాం కదా, అమెరికా కూడా కాదు. అమెరికా ఎక్కడ ఉంది? ఫస్ట్ లక్సెంబర్గ్లో ఎక్కువ ఆదాయం ఉంది. అంటే అక్కడ జనాభా సంఖ్య తీసుకొని ఆ దేశం యొక్క జీడిపిని చూసినట్లయితే ఎక్కువ ఆదాయం అనేది లక్సెంబర్గ్లో ఉంది, ఎక్కువ జీడిపి అనేది. తర్వాత నార్వే ఉంది, తర్వాత ఐర్లాండ్ ఉంది, తర్వాత స్విట్జర్లాండ్ ఉంది. ఇవన్నీ కూడా మానవాభివృద్ధి ఎక్కువ విలువ కలిగిన దేశాలు, అంటే మంచి ర్యాంక్ ఉన్న దేశాలు. లక్సెంబర్గ్ కావచ్చు, నార్వే కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు. ఇక్కడ యూఎస్ ఎక్కడో ఉంది, అంటే ఎక్కడో 6వ స్థానంలో 7వ స్థానంలోనే ఉంది. ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలు ఇవి, గుర్తుంచుకోండి. మరి ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో టాప్ దేశాలు ఇవి. అసలు ప్రపంచంలో ఆయుధాలు ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం ఏది అంటే ఇండియా. చూడండి, ఇండియా 9.8% దిగుమతి చేసుకుంటుందంట. ప్రపంచంలోని ఎక్కువ అంకెలు ఇవి శాతాలలో. తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతారు, తర్వాత ఉక్రెయిన్, తర్వాత పాకిస్తాన్. ఈ ఫిగర్ చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్స్ కూడా ఆర్డరు. ఇండియా ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంలో వచ్చేసి ఇండియా, నెక్స్ట్ సౌదీ అరేబియా, నెక్స్ట్ ఖతారు. ఇవి యొక్క మొదటి 4 స్థానాలని గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్లో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇది. నెక్స్ట్ పన్ను. మరి ఆదాయ పన్ను మన దేశంలో 42% ఉంది, కార్పొరేట్ పన్ను 30% ఉంది. కానీ చాలా దేశాలలో ఆదాయ పన్ను అనేది అధికంగా ఉందంట. అత్యధికంగా ఆదాయం మీద 79.5% అత్యధికంగా విధిస్తున్న దేశం బెల్జియం, ఫిన్లాండ్, పోర్చుగల్, యూకే, స్విట్జర్లాండ్, అరుబా, ఎస్తోనియా, డెన్మార్క్, జపాన్, ఆస్ట్రియా. ఈ దేశాలన్నీ చూసినట్లయితే మానవాభివృద్ధి
ఎక్కువగా కలిగిన దేశాలు ఇవన్నీ. అక్కడ గరిష్ట పన్ను ఐటీ మీద ఎక్కువగా విధించడం జరిగింది. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ అధికంగా ఉన్న దేశాలు వచ్చేసి బ్రెజిల్, నెక్స్ట్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, సురినామ్, డిఆర్ కాంగో, కొలంబియా, బెనిన్, బురుండి, గాబన్, ఈక్వటోరియల్ గినియా, మాల్టా. ఇవి చూసినట్లయితే చూడండి, ఇవి మానవాభివృద్ధి తక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇక్కడ కంపెనీలు పెట్టినా కానీ ఆ కంపెనీల మీద ప్రభుత్వాలకి ఎక్కువ ట్యాక్స్ కట్టేటట్లు ఎక్కువ ట్యాక్స్ విధించడం జరుగుతుంది ప్రభుత్వాల కంపెనీలకి. ఇది కార్పొరేషన్ ట్యాక్స్. అంటే అభివృద్ధి తక్కువగా ఉన్న దేశాల్లో కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఆదాయ పన్ను అనేది ఎక్కువ ఉంది. మరి సేల్స్ ట్యాక్స్ అంటే వస్తువులు అమ్మకాలకు సంబంధించిన ట్యాక్స్ కూడా ఇండియాలో అత్యధికంగా సేల్స్ ట్యాక్స్ అనేది ఉంది. మన జిఎస్టీ తీసుకున్నట్లయితేనే 5%, 12%, 18% స్లాబ్లు ఉన్నాయి కదా. అట్లా సేల్స్ ట్యాక్స్ అనేది అత్యధికంగా ఉన్నది ఇండియా. అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇవి కొన్ని ఇట్లా డేటా ఇచ్చినప్పుడు, ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఆ సూచీలను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.